గయ్యాలి. పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాలు దువ్వడం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యంగా అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్ల ఆట, కోట్లాటలో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తాం అంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలా మందికి ఆశ కలిగింది. కానీ ఒక్కరు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట, పోటా పోటీల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయసులో చిన్నదైన మంచి తెలివితేటలు కలదు. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాట్లో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాలతనానికి గ్రామం గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి, నీ వల్ల ఏమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కానీ కనకం పట్టుపట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పి చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పిందే కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపట్టం ఎట్లాగా అన్న సమస్యలు ఎదురని దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతూ ఉన్న ఏటి ఒడ్డున ఒక పడవిలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు, ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాటు జరిగాయి. ఏటి ఒడ్డున ఒక పడవలో కనక నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంది. ముఖం కనపడినట్టు చీర చెంగుతో కప్పుకున్నది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాటకి తలపడే మనిషి అనేది లోకంలో ఉందా, చూస్తాలే దాని సంగతి, అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరి అరగంట సేపటికల్లా ఏటి కట్టు మీద వందలాది జనం పోగారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు, ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందని ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసల్దాంతో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవరితివే నువ్వు, నాతో తిట్లాట పోటీలలో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసు చూపింది. దాంతో కామాక్షి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓమారు పాత చెప్పు, మరోమారు చీపురు కామాక్షి కేసు చూపిస్తూ కొడతా అన్నట్లుగా ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు, చీపురు కట్టలతో అదే జవాబుగా చెప్తూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్టలు చెక్కలేటట్లు తెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒక్కటే నవ్వు. మరి కొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపై మాట పెగలేదు. కనకం మొదట్లోలాగే చెప్పు చీపిరి చూపిస్తూ ఉంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్లకి తిట్టు జవాబు ఇవ్వని వాళ్ళతో తను గెలవలేనని తెలుసుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయ్. ఛీ, ఈ కూనవరంలో ఇక నేను ఉండను, దరిద్రగొట్టూరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటి కట్టనే పడి ఎక్కడికి పోయిందో వెళ్ళిపోయింది. కనకాన్ని ఊర్లో వాళ్ళంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తి మాట అనకుండా కయ్యాల కామాక్షి అంత దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం భర్త, ఆమె మామ బాలయ్య. ఇలా మన గయ్యాలి కయ్యాల కామాక్షి కోనవరం వదిలి వెళ్ళిపోయింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.